మన హంగామా షోకి ఎన్టీఆర్ వస్తున్నాడు తెలుసా? అయితే ఆగు మేకప్ వేసుకొస్తా. జూనియర్ ఎన్టీఆర్ కాదు, హంగామా టెంపర్ ఎన్టీఆర్. హంగామాలో టెంపర్ ఎన్టీఆరా? ఎవరాడు? చూడు, లెట్స్ వెల్కమ్ స్మైలింగ్ షరీఫ్ along with సరదా సహస్ర. హలో డైరెక్టర్ గారు, నేను వాల్తేరు వాసుని మాట్లాడుతున్నానండి. వీడెవడోనండి టీం లీడర్ అంట. నేను టీమ్ లో కామెడీ చేయట్లేదని తీసేశాడండి. ఈసారైనా నేను చేసేదే కామెడీ కావాలండి. ఆ వచ్చే టీం లీడర్ నాకంటే వరస్ట్ గా కామెడీ చేయాలండి. ఏందమ్మా నీకంటే వరస్ట్ గా కామెడీ అంటే కష్టం కదా? మరి ఏం చేయమంటారు? అయితే ఒక్కడున్నాడబ్బా, మనందరం ఒక రకమైన కామెడీ చేస్తే వాడు ఇంకో రకమైన కామెడీ చేస్తాడు. నవ్వే రాదు, గబ్బున. వాడి పేరేంటి? వాడి పేరు షరీఫ్. వాడికి రాందే కామెడీ అబ్బా. అట్టయితే అర్జెంట్ గా వాడిని పంపిండి. నా పేరు షరీఫ్, నాకు రాందే కామెడీ. కామెడీ షరీఫ్, హంగామా టీం లీడర్. నీ చెమట వాసనే చెప్తుంది మిత్రమా. ఏమని? నేను స్నానం చేయలేదనా? నువ్వు స్నానం చేయకుండా నా పక్కన నిలబడితే చెమట వాసన వస్తుందరా? నీకు నీ పక్కన నుంచుంటే వాసన వస్తుందేమో, నాకు వైఫై నా చుట్టూ వస్తుంది. ఇప్పటి నుంచి ఈ స్టేజ్ నీది. దున్నే ఈ పెర్ఫార్మెన్స్ తో నీ చెమట వాసనతో మొత్తం అందరిని తడిపేయి. దున్నద్దమ్మా, నువ్వు లాగిచ్చే. ఓకే, లాగిచ్చే మా వాల్తేరు వాసు. మూర్తి, చూసావుగా నా కామెడీ ఎంట్రీ? నవ్వు రావట్లేదా? నవ్వు. సారీ సార్, నోరు పట్టేసింది సార్. నోరు పట్టాడు ఏంట్రా? నోరు పట్టాడు ఏంటి? నవ్వు. సార్, మీరు కానీ నన్ను నవ్వమని ఫోర్స్ చేస్తే నేను కోసేసుకుంటాను సార్. ఏంట్రా అది? నాలుగురు కోసేసుకుంటాను సార్. అమ్మాయి నన్ను నవ్వించలేక తెస్తున్నాను. నా కళ్ళల్లో కళ్ళల దేవత అమ్మాయిలుంటే పిలువ మూర్తి స్కిట్ లో. అయినా అమ్మాయి అంటే ఏ కాజల్లానే ఉంటుంది అనుకున్నా, ఇదేంటి కలరా వచ్చిన కోతిలా ఉంది. ఆ పేరు షరీఫ్, టీమ్ లీడర్ హంగామా. మీరు కామెడీ చేస్తుంటారు కదా? లేదబ్బా, కామెడీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మీరేం చేస్తుంటారు? నేను పెట్ డ్రెస్సింగ్ చేస్తూ ఉంటాను. ఓహో, మీ ఫ్యామిలీతో కలిసి ఉంటారా? ఏంటి మా కుక్కలు క్రాసింగ్ వచ్చినాయి. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు ఏమైనా చేయగలరా? నేను చేయడం ఐ మీన్ మీరేమన్నా హెల్ప్ చేయగలరా అని. కుక్కల క్రాసింగ్ హెల్ప్ చేయడానికి నాదేమన్నా పెట్ షాపా? ఇక్కడ మేము వచ్చే చాలా కాలం అయింది. అందుకేగా పక్క టీం అమ్మాయిలతో తిరుగుతున్నావు. నా టీమ్ లో కూడా అమ్మాయి ఉంటే నేను పక్క టీం అమ్మాయిలు అంటే ఎందుకు తిరుగుతాను మూర్తి? చెప్పు. అంటే నీ కళ్ళకి నేను అమ్మాయిలా కనిపించట్లేదా? నా కళ్ళకంటే ఆ కౌశిక్ కళ్ళకి తప్ప ఎవరికి నువ్వు అమ్మాయిలానే కనిపించావు. గాడిదకేం తెలుస్తుంది గులాబీ పువ్వు వాసన? కౌశిక్ అంటే రొమాంటిక్ ఫెలో కాబట్టి తెలుస్తుంది. ఆయన రొమాంటిక్ అంటే మ్యూజియం లో పెట్టిన యాంటిక్ పీస్ లా ఉంటాడు. ఆయన పంది మూతి పందికి ముద్దని. అంటే నాది పంది మూత లేకపోతే వింజమూత. నోరు మూసుకొని నెక్స్ట్ డైలాగ్ చెప్పు. మీకు కామెడీ అంటే అంత ఇష్టమా? ఇష్టం కాదు, ప్రాణం. నేను కామెడీ చేస్తూనే పుట్టా, కామెడీ చేస్తూనే పెరిగా, కామెడీ షోనే చేస్తాను. అంతెందుకు, మనం ప్రతి దానిలో కామెడీని వెతుక్కుంటాం. కామెడీ సినిమాలు, కామెడీ పాటలు, కామెడీ షోలు. అసలు నాకు తెలిసి మనిషికి కావాల్సింది మానవత్వం కాదు, హాస్యతత్వం. చాలా బాగా చెప్పు. నన్ను కూడా మీ టీమ్ లో జాయిన్ చేసుకోవచ్చు కదా? చేసుకుందామా, రేపు పొద్దున స్టూడియోకి వచ్చి. అన్యాయం సార్, దారుణం సార్. మీకు కామెడీ చేయబోవడం రాకపోయినా అమ్మాయికి కామెడీ వచ్చిన అబద్ధం ఆడారు సార్. మీరు తప్పు చేస్తున్నారు సార్. మీకు మనసాక్షి లేదా సార్? కామెడీ కాకపోయినా మిమిక్రీ చేశాను నవ్విస్తున్నాను కదా, ఈ ఒక యాంగిల్ ఆలోచించే మూర్తి నువ్వు. ఆహా, మీరు చేసే తొక్కలో కామెడీకి రీజన్ కూడా సార్. ఒరేయ్, నువ్వు
నువ్వు స్కిట్ లో ఇచ్చి వెళ్ళిపోవాలి, నేను వెంటనే టీం లీడర్ అయిపోవాలి. రమ్మను డైరెక్టర్ రమ్మన్నా ఎలా తీస్తారో చూస్తాను. ఆయన తీయాలనుకుంటే నిన్ను నన్నే కాదు మూర్తి. ఆ వీరబాబు గారిని ఉదయ్ గారిని నెల్లూరు అన్ని కౌశిక్ ని వింజని అందరినీ కలిసి కట్టగా బయట పడేస్తాను మూర్తి. షరీఫ్ స్కూల్కి వెళ్తున్న నా తమ్ముడిని వాల్టర్ వాసు గారు తమ్ముళ్ళు ఉదయ్ స్కిట్లు చూపించి పిచ్చెక్కించారు షరీఫ్. పిచ్చెక్కించారు. ఉదయ్ స్కిట్ చూసి పిచ్చెక్కించారంట. ఈ స్కిట్ చూడు షరీఫ్, ఒక్క పంచైనా ఉందేమో చూడు షరీఫ్. మన హంగామా షోకి కామెడీ కావాలి షరీఫ్, కామెడీ కావాలి. నమ్మలేక యాంకర్లు ఓట్లు అయ్యాక వాళ్ళు చచ్చిపోతున్నారు షరీఫ్, చచ్చిపోతున్నారు. నువ్వైనా కామెడీ చేయి షరీఫ్, నువ్వు చేస్తావని ఈ స్కిట్ చెల్తున్నాను షరీఫ్, నువ్వు చేస్తానని మాట షరీఫ్. సార్ ఏమైంది సార్? ఏమీ జరగలేదు. లేదు సార్, ఏమీ జరగపోతే వాల్తేరు వాసు దగ్గర ఉండాల్సిన మీరు ఇక్కడ ఎందుకున్నారు సార్? ఏమీ జరగలేదు. మిమిక్రీ తప్ప కామెడీ చేయడం అదే పాత షరీఫ్ గారిని. నేను మారలేదు. లేదు సార్, మీరు మారారు సార్, నాకు అర్థమవుతుంది సార్. మూర్తి గారు తీసేస్తాను టీం మిమ్మల్ని. మూర్తి గారా? మీ టీంలో వాళ్ళని గారు అని పిలుస్తున్నారా సార్ మీరు? సార్ మీ తల్లి కడుపులో నుంచి పుట్టడానికి మీకు ఎంత కష్టమైందో నాకు తెలియదు, కానీ మీలో ఇచ్చి కామెడీ రావడానికి నానా సంఖ్యలు నాకారు సార్, నానా సంఖ్యలు నాకారు. మారారని మీరు, మారలేదని నేను. ఈ డిబేట్ వద్దు. వాల్కేరు వాసు వస్తున్నాడు సార్. మీరు కనుక మారకపోతే మీరు వెంటనే అక్కడికి వెళ్ళి ఇదే స్కిట్ చేస్తారు సార్. మీరు మారితే కనుక కూర్చొని పంచి రాస్తారు సార్. నేను ఎక్కడ కూర్చొని చూస్తా, మీరు ఏం చేస్తారో చూస్తా సార్, ఏం చేస్తారో చూస్తా. మూర్తి స్క్రిప్ట్ ఏదిరా? స్క్రిప్టా బాబు? అదిగో ఆయన పక్కన బల్ల మీద ఉందే అదే స్క్రిప్ట్, తీసుకెళ్ళిపో. పంచులు రాయాలి. ఇప్పుడు రాసుకో. నన్నే పంచులు రాయమంటావేంట్రా? మరి నన్ను రాయమంటావా? టీం లీడర్ నువ్వే దొప్పించుకో. అలా అంటే డైరెక్టర్ గారు దొబ్బుతాడు. ఇద్దరం కూర్చొని పంచులు రాసుకుందాం అను. సరే, ఇద్దరం కోసం పంచులు రాసుకుందాం. సార్ నాకు ఇదే కావాలి సార్. మీరు పద్యులు రాయాలి, నేను నవ్వాలి. మీరు పద్యులు చెప్పాలి, నేను నవ్వాలి. మీరు పద్యులు చెప్తూనే ఉండాలి, నేను నవ్వుతూనే ఉండాలి సార్. ఉండా ఎన్నిసార్లు చెప్తారు ఒకే డైలాగా? ఇది రెండో డైలాగ్ రాయలా? డైరెక్టర్ గారు చెప్పండి. వస్తున్నాం సార్. మూర్తి గారు మీరన్న ఆ రోజు రాని వచ్చింది సార్. డైరెక్టర్ గారు డబ్బులు పెట్టడానికి పిలిచారు సార్. అందరినీ రమ్మంటున్నారు. అమ్మాయిని కూడా పిలవండి. మూర్తి గారు చెప్పండి. డైరెక్టర్ గారు ఏమయ్యా స్కిట్లు దప్పడానికి మీ నలుగురే కారణమా? నలుగురం కాదు సార్, ఐదుగురం. మేము ఐదుగురం సార్. ఐదోవాడు ఎవడో కాదు సార్, మా రైటర్ ఆ బక్క డిఎన్ఆర్ గారు సార్. మేము ఐదుగురం కలిసే స్కిట్లు రాసాం సార్. ఐదుగురం కలిసే రిహార్సల్ చేసాం సార్. అసలు ఎక్కడ నవ్వు రాకుండా జనాలు సీరియస్ గా చూస్తుంటే పైత్యంతో సాడిస్టిక్ గా ఆనందించాం సార్. కానీ ఆ వీరబాబు గారి స్కిట్లు, ఉదయ్ గారి స్కిట్లు చూసాక పశ్చాత్తాపం మొదలైపోయింది సార్. దేవాలయం లాంటి సెట్టు, దేవుడు లాంటి మీరు, స్తంభాలు లాంటి యాంకర్లు, సేవటప్పకాల స్టూడెంట్స్, వీళ్ళందరినీ చూసిన తర్వాత నిజం చెప్పేస్తాను సార్. ఇక్కడ నుంచి షోలో కామెడీ చేయండి సార్. మిమిక్రీ చేస్తాను సార్, మిమిక్రీ చేస్తాను. అయినా కామెడీ లేకుండా స్కిట్లు అంటే నాకు అర్థం కాదు సార్. మేము ఏం చేసినా 1 నుంచి 5 లోపు ఏదో ఒక ఓటు వేస్తారు కదా సార్ వాళ్ళు. లాస్ట్ లో మేము ఉంటాం కదా, 4th ప్లేస్ మాదే కదా. మొన్నే కదా 6 స్కిట్లు కొట్టాం. అమ్మా నువ్వు తప్పు చేస్తున్నావు తల్లి, చాలా తప్పు చేస్తున్నావు. ఆ 6 స్కిట్లు కూడా కేవలం ఈ మిమిక్రీ వల్ల కొట్టాడు, నీ తక్కువ ఓవరాక్షన్ వల్ల కాదు. నేను లేకుండా స్కిట్ లో మీరిద్దరే కామెడీ చేస్తారా? ఇద్దరు కలిసి చేస్తే కామెడీ, అదే ఒక్కడే ఎగబడి చేస్తే దండయాత్ర కామెడీ మీద. ఇది షరీఫ్ గారి దండయాత్ర. హలో బాసు, ఇది దండయాత్రలా లేదు, పోయిన మన స్కిట్లకి ఓదార్పు యాత్రలా ఉంది. ఓవరాక్షన్ తగ్గించు. జారిపోయింది, మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా. వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? అలా కామెడీ చూసి తట్టుకోలేక తర్వాత జరిగింది. ఆ నియోజకవర్గంలో బుద్ధితో నేను ఇక్కడ గుద్దాను అనుకో, మళ్ళీ అక్కడ పడతావు.
దెయ్యం ఎప్పుడు ఆడదే ఉంటుంది కదా 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 అయ్యే అయ్యే చూడు ఎంత రఫ్గా ఉందో చలికాలం కదా రఫ్గానే ఉంటుంది. వ్యాజిలిన్ రాసుకో తగ్గిపోద్ది. పూర్తిగా గంగిరెద్దులాగా మారిన శ్రీముఖి చూడే.